రైట్ ఆన్ ప్రాబ్లం. 3 విభిన్న పాత్రలలో 496 లీటర్లు, 403 లీటర్లు, 713 లీటర్ల పాలు నీళ్ళ మిశ్రమం ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా కొలిసే గరిష్ట పరిమాణం ఎంత అని అన్నాడు. రేటు చూస్తే ఇక్కడ 496, ఇంకొక దాంట్లో 403, మరొక పాత్రలో 713 ఉన్నాయట. సో కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం అనేది ఆప్షన్లోంచి తక్కువ టైంలో సెకండ్స్లో ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆప్షన్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ 1, నెంబర్ 1. ఆప్షన్ బి 7 లీటర్స్, ఆప్షన్ సి 31 లీటర్స్, ఆప్షన్ డి 41 లీటర్స్. ఒక్కసారి ఆప్షన్ చెక్ చేయండి. ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1. ఆప్షన్ ఏ తప్ప మిగతా అన్నీ కూడా ప్రధాన సంఖ్యలే. సో కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ప్రధాన సంఖ్య కాబట్టి సో వీటిని భాగించేది కూడా ప్రధాన సంఖ్యలే అయి ఉంటాయి. సో 7తో భాగించి చూడు, 7 7 49. ఇది 7తో పోవట్లేదు కాబట్టి 7 అనేది కాదు, 1 ఆల్మోస్ట్ కాదు. సో 7 కానప్పుడు 1 అవుతుంది. రైట్. నెక్స్ట్ 31. సరే చూద్దాం. 1 కాదు 7 కాదు, 1 అనేది అవునా కాదా అనేది మిగతావి కూడా భాగించలేకపోతే చూద్దాం. సో 7 అయితే కాదు, 7 భాగించట్లేదు కాబట్టి ఇప్పుడు 31తో భాగించి చూడు. 31, 31 1లో 31, 49లోంచి 31 పోతే 18 పక్కన 6, 186. 6 టైమ్స్ పోతుంది కదా. 186లో 3 అనేది 31 అనేది 6 టైమ్స్ భాగిస్తుంది. అంటే దీన్ని 31 భాగించింది. 1 6. ఇక్కడ 31, 31 1లో 31, 9 పక్కన 3, 3 టైమ్స్. ఇక్కడ కూడా 31, 31 2 62, 71లోంచి 62 పోతే 9 పక్కన 3, 93, 3 టైమ్స్. సో 31 భాగించింది. మరి ఇప్పుడు ఒకవేళ 41 కూడా భాగిస్తుందా లేదా చూద్దాం. 41 1లో 41, 86, 86ని 41 భాగిస్తుందా? భాగించదు. కాబట్టి ఇది కూడా కాదు. దెన్ ఆన్సర్ 31 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇట్లా ఆప్షన్స్ అన్నీ కూడా ప్రధాన సంఖ్యలు ఇచ్చాడు కాబట్టి ఇది ప్రధాన సంఖ్యల చేతే భాగించబడుతుంది అనేది నీకు తెలుస్తుంది. నెక్స్ట్, ప్రతి విద్యార్థికి సమాన సంఖ్యలో కలాలు, పెన్నులు, పెన్సిళ్ళు వచ్చే విధంగా 1001 పెన్నులను 910 పెన్సిళ్లను పంచగలిగితే విద్యార్థుల గరిష్ట సంఖ్య మ్యాక్సిమం నెంబర్ ఎంత అని అడిగిండు. వన్స్ అగైన్ చూడండి. ప్రతి విద్యార్థికి ఈక్వల్ సంఖ్యలో పెన్నులు, పెన్సిళ్ళు వచ్చే విధంగా 1001 పెన్నులు, 910 పెన్సిళ్లను పంచగలిగితే విద్యార్థుల గరిష్ట సంఖ్య ఎంత అని అంటాడు. రైట్. చూడండి ఏమన్నాడు. 1001 పెన్నులు, 910 పెన్సిళ్ళు. సో ఈ రెండు కూడా 91తో డివిజిబుల్ అయితే 91 1లో 91, 9 1, 91 1లో 91, 91 10లు. సో ఇక్కడ 11 10 అనేది మళ్ళీ ఇంకా ఏమైనా డివిజిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి 91 ఈజ్ ద HCF. ఇక్కడ HCF అనేది గరిష్ట సంఖ్య. HCF అనేది గరిష్ట సంఖ్య అని చెప్తుంది. అదే గరిష్ట విద్యార్థుల సంఖ్య కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ప్రాంగణానికి పొడవు 3.78 మీటర్స్, 5.25 మీటర్ల వెడల్పు, దానిని ఒకే పరిమాణం గల చతురస్రాకారపు పెంకులతో ఖచ్చితంగా కప్పే విధంగా ఉండే గరిష్ట పెంకు పరిమాణం ఎంత? ఏందట? రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఒక ప్రాంగణం పొడవు, ఏరియా పొడవు 3.78 మీటర్స్ అండ్ బ్రెడ్త్ 5.25 మీటర్స్ అట. దానిని ఒకే పరిమాణము గల స్క్వేర్ షేప్ పెంకులతో ఖచ్చితంగా కప్పే విధంగా ఉండే గరిష్ట పెంకు పరిమాణం ఎంత అని అంటాడు. పెంకు సైజ్ అడుగుతాడు. అంటే హెచ్సిఎఫ్ అనేది గసాబా అనేది గరిష్ట పెంకు యొక్క పరిమాణము. మొదట ఎంత పొడవు ఇచ్చిండు? 3.78 మీటర్స్. 3.78 మీటర్స్. మరొకటి 5.25 మీటర్స్. 5.25 మీటర్స్. సో ఈ రెండింటిని సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే
378 సెంటీమీటర్స్, 525 సెంటీమీటర్స్. ఈ రెండింటిని ఖచ్చితంగా కొలవగలిగేటువంటిది. సో 3తో పోతుంది, 3 ఒకట్లు, 3 2 6, 3 6 18, 3 ఒకట్ల 3, 2 పక్కన 22, 3 7 21, 3 5 15. నెక్స్ట్ ఎనీ డివిజిబుల్? రెండు పోదు, 3, 7 1 8, 8 5 13, కాబట్టి 3 పోదు, 4 పోదు, 5 పోదు, 6 పోదు, ఎందుకంటే 2 3 పోవట్లేదంటే 6 పోనట్టే. 5 పోవాలంటే ఒకట్ల స్థానంలో 5 ఉండాలి, 4 పోవాలంటే చివరి 2 సంఖ్యలు 4 చేత భాగించబడాలి, కాబట్టి 6 పోవట్లేదు. 7 చూడండి, 7 ఒకట్ల 7, 5 మిగిలింది, పక్కన 7 56, ఇక్కడ 7 2 14, 7 5 35. సో లాస్ట్ ఇక ఇక్కడ ఏది నెంబర్ పోవట్లేదు కాబట్టి సో పెంకు యొక్క గరిష్ట పరిమాణం 21 సెంటీమీటర్. ఒక్కొక్క భుజం చతురస్రము అంటే 4 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఒక్కొక్క సైడు 21 సెంటీమీటర్స్ ఉంటుంది ఆ పెంకు యొక్క కప్పేటువంటి పెంకు యొక్క గరిష్ట పరిమాణం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 43, 91, 183లను భాగించినప్పుడు ప్రతి దానిలో ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య ఎంత? వన్స్ అగైన్ 43, 91, 183లను భాగించినప్పుడు ప్రతి దానిలో ఒకే శేషాన్ని ఇచ్చే ఈక్వల్ రిమైండర్, ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య ఎంత? సేమ్ రిమైండర్ అట. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. 43, 91, 183 అంటాడు. సో ఈ సందర్భంలో చేయాల్సింది ఒకే శేషము అన్నప్పుడు ప్రతి 2 సంఖ్యల డిఫరెన్స్ తీసుకోండి. సో 91 మైనస్ 43, 183 మైనస్ 91, 183 మైనస్ 43. ఈ వచ్చినటువంటి డిఫరెన్స్ల గసాబా అనేది ఆన్సర్. వచ్చిన డిఫరెన్స్లకి హెచ్సిఎఫ్ కనుక్కుంటే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మరి 91లోంచి 43 పోతే, సో 90లోంచి 43 పోతే 47, 48, 48. సో చూడు 91, 43, 11లోంచి 3 పోతే 8, 4. మరి 183లోంచి 91 పోతే 2, 9. 183లోంచి 43 పోతే 140. Therefore 48, 92, 140 గసాబా హెచ్సిఎఫ్. 2 2 2 2 4, 2 4 2 6, 2 7 0. మళ్ళీ 2తో పోతుంది. 2 1 2 2, 2 2 2 3, 2 3 2 5. సో 13. ఇక్కడ 23 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకో నెంబర్ పోదు. Therefore 2 into 2 is equal to 4. This is the HCF. సో ఆన్సర్ 4. 4 అనే గరిష్ట సంఖ్య, వాటిని భాగించినప్పుడు ఒకే శేషం వస్తుంది. ఇది ప్రాబ్లం చేసేటువంటి ప్రొసీజర్. ఒకవేళ ఇదంతా ఎందుకు అనుకుంటే నువ్వు డైరెక్ట్ ఆప్షన్ ద్వారా పోవచ్చు. 43, 91, 183. ఒకవేళ నువ్వు ఆప్షన్ 4 అని అనుకుంటున్నావు, ఏం ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 13 అని ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయి. 4తో భాగిస్తే 4 10 శేషం 3. ఇక్కడ 4తో భాగిస్తే 4 2 8. 1 మిగిలింది, పక్కన 1 11, 4 2 8 శేషం 3. ఇక్కడ 4తో భాగిస్తే 4 2 8, 4 4 16, 2 3, 4 5 20 శేషం 3. చూడండి ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 ఒకే శేషం వచ్చింది కాబట్టి ఆన్సర్ 4. ఇదంతా నేను చేయను అంటే ఇలా త్రూ ఆప్షన్ ఈజీగా చేయొచ్చు ప్రాబ్లమ్ని, తక్కువ టైంలో, 3 సెకండ్స్లో. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం బట్ ఇది.
రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. $1,305 1,305 4,665 4,665 6,905 6,905 లను భాగించినప్పుడు ప్రతి దానిలో ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య క్యాపిటల్ ఎన్. ప్రతి దానిలో ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య క్యాపిటల్ ఎన్ అయితే క్యాపిటల్ ఎన్లోని అంకెల మొత్తం ఎంత? ద వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది 5 స్టార్ ప్రాబ్లం. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చింది, వస్తూనే ఉంటుంది. మళ్ళొకసారి ఈ ప్రాబ్లం కాకపోయినా ఈ మోడల్ని బేస్ చేసుకొని రావడానికి ఛాన్స్ ఉంది. రైట్, మరి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఏంటి? 1305 4665 6905. సో డిఫరెన్స్, సో 4665 minus 1305 6905 minus 4665 6905 minus 1305. సో రెండింటి యొక్క డిఫరెన్స్ 5లోంచి 5 పోతే 0, 6లోంచి 0 పోతే 6, 6లోంచి 3 పోతే 3, 4లోంచి 1 పోతే 3, 3360. ఇక్కడ 5లోంచి 5 పోతే 0, ఇక్కడ 6లోంచి 0లోంచి 6 పోతే 4, ఇక్కడ 8లో నుంచి 6 పోతే 2, 6లోంచి 4 పోతే 2, ఇక్కడ సో 5లోంచి 5 పోతే 0 0 0, సో 9లోంచి 3 పోతే 6, 6లోంచి 1 పోతే 5. సో దీస్ ఆర్ ద నెంబర్స్. రైట్, సో వీటి యొక్క ఎల్సిఎం కనుక్కుందాం, హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 3360 2240 5600. ఏమంటాడు ప్రాబ్లం? ఏమంటాడు అక్కడ ప్రాబ్లం? ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్యను కనుక్కోవాలి. ఎందుకంటే ఆ గరిష్ట సంఖ్య క్యాపిటల్ ఎన్ అట. అయితే ఆ గరిష్ట సంఖ్యను మనం కనుక్కుంటే ఆ సంఖ్యలోనే అంకెల మొత్తం ఎంత అని అడిగిండు. కాబట్టి మనం గరిష్ట సంఖ్య అనుకుందాం. అన్ని 10తో పోతాయి కదా. సో 336 224 560. దెన్ ఇప్పుడు 4తో పోతున్నాయి. సో 4 4 8 32, 4 4 16, 4 5 20, 4 6 4 1 4 6 4 4 16 0. మళ్ళీ 4తో పోతుంది కదా. 4 2 4 1 4 1 4 4 4 3 4 5. మళ్ళీ 7తో పోతుంది. 7 3 7 2 7 5. దీస్ ఆర్ ఇండివిజువల్ నెంబర్స్. సో 4 4 16 ఇంటూ 7. సో 7 4 28 లేపు ఆఫ్ కోర్స్ 28 112 దీస్ ఆర్ ద నెంబర్స్. దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్. సో దిస్ ఈజ్ క్యాపిటల్ ఎన్. సో దేర్ ఫోర్ ఎన్లోని అంకెల మొత్తం 1 + 1 + 2 + 0 ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ ద ఆన్సర్, ద వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్. 4. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ రాయండి. 1356 1356 1868 1868 2764 2764 లను భాగించినప్పుడు ప్రతి దానిలో శేషం 12 ఇచ్చే గరిష్ట సంఖ్య. ప్రతి దానిలో శేషం రిమైండర్ 12నిచ్చే గరిష్ట సంఖ్య అంటే హెచ్సిఎఫ్. ఆ హెచ్సిఎఫ్ ఎలా ఉండాలట? ప్రతిసారి శేషం 12 వచ్చే హెచ్సిఎఫ్ ఉండాలట. సో దీని ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ 64, ఆప్షన్ బి 124, ఆప్షన్ సి 156, ఆప్షన్ డి 260. సో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూడండి ఒకసారి. ఏమేమి నెంబర్లు ఇచ్చాడు? 1356
అండ్ నెక్స్ట్ నెంబర్ 1868 అండ్ నెక్స్ట్ నెంబర్ 2764. వీటిని భాగించినప్పుడు ఏం కావాలట, ప్రతిసారి 12 శేషం రావాలట. ఎంత అయితే శేషం రావాలో ఆ శేషాన్ని ఆ సంఖ్యలోంచి తీసివేయాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి రూల్. ఏదైతే శేషం కావాలో ఆ శేషాన్ని తీసేయాలి. సో రైట్. సో 4 1344, ఇక్కడ 6 5 1856, ఇక్కడ 2 5 2752. సో వీటి యొక్క గసాబా కనుక్కోవాలి ఇప్పుడు. సో అన్నీ 2తో పోతున్నాయి కదా, సో 4తో పోతున్నాయి. 4 మూల 12, 4 మూల 12, 4 6 24, 4 4 16, 4 6 24, 4 4 16, 4 6 24, 3 పక్కన 5, 4 32, 4 32, మళ్ళీ 4తో పోతుంది. 4 32, 4 4 16, 4 1 4 1, 4 6 24, 4 1 2 పక్కన 28, 4 7 28, 4 2, మళ్ళీ 4తో పోతుంది కదా. 4 2, 4 1, 4 2 8, 4 9, 4 4 16, 4 3, దెన్ 29 20 43 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇక పోయేది లేదు. సో కారణాంకాలు లబ్ధం చేస్తే దెన్ 4 × 4 × 4 ఉమ్మడి కారణాంకం, దట్ ఈస్ 64. సో 64 ఈజ్ ద ఆన్సర్. 64 ఈజ్ ద ఆన్సర్. రైట్. లేదు ఇదంతా చేయనంటే 64 తోటి వీటన్నిటిని భాగిస్తూ ఉంటే 12 శేషం వస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 1657, 2037లను భాగించినప్పుడు వరుసగా 6, 5లను శేషాలుగా ఇచ్చే గరిష్ట సంఖ్య ఎంత? వన్స్ అగైన్ 1657, 2037లను భాగించినప్పుడు వరుసగా 6, 5లు శేషాలుగా ఇచ్చే గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు. సో 1657, నెక్స్ట్ నెంబర్ 2037లను భాగించినప్పుడు ఎటువంటి శేషాలు రావాలట? సో 1657ను భాగించినప్పుడు 6 శేషం రావాలట. 2037ను భాగించినప్పుడు 5 శేషం రావాలట. మరి అటువంటి గరిష్ట సంఖ్య ఏది అని అడిగిండు. సో ఏదైతే శేషాలు కావాలో ఆ శేషాలని ఇచ్చిన సంఖ్యలోంచి తీసేయాలి. సో 1 5 16, ఇక్కడ 2 3 0 2. సో వీటికి గాసాబా కనుక్కోవాలి. 651 2032 రెండే నెంబర్లు కాబట్టి రెగ్యులర్ మెథడ్లో చేయండి. 1 టైం పోతుంది, దెన్ 1651. సో 1, ఇక్కడ 13లో నుంచి 5 పోతే 8, ఇక్కడ 10లో నుంచి 9లో నుంచి 6 పోతే 3. దెన్ ఇప్పుడు 1651 లాన్ తీసుకోండి. ఎన్నిసార్లు పోతుంది? 3 5ల 15, 5 టైమ్స్ పోతుంది కదా. 5 టైమ్స్, 5 1ల 5, 8 5ల 44, 5 3ల 15. సో 4 టైమ్స్ పోతుంది కదా. సో కోట్లేదు 4 టైం తీసుకోండి. సో 4 1ల 4, 8 32, 3. సో 4 3ల 12, 12 + 3 15. సో రిమైండర్ 11లోంచి 4 పోతే 7, ఇక్కడ 2 1 127. ఇప్పుడు మళ్ళీ 381 లోపల తీసుకోండి. సో 381లో 127 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. సో 3 టైమ్స్ 381 - 0 0. దేర్ఫోర్ ఆన్సర్ 127. ఏదైతే శేషం 0 రావడానికి కారణమైన నెంబర్ ఉందో దాన్ని ఆన్సర్ అంటాం. దెన్ ఆన్సర్ 127. పెద్ద పెద్ద నెంబర్లు అండి, ఏదే చిన్న నెంబర్లు ఇస్తే ఈజీ చేసేయచ్చు. ఆ చిన్న నెంబర్ల ద్వారా నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా ఎగ్జామ్లో ఇవ్వడు. ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఏదైతే శేషాలు ఉంటాయో ఆ శేషాలని ఇచ్చిన నెంబర్లోంచి తీసేసి వచ్చిన నెంబర్లకి గాసాబా కనుక్కుంటే వచ్చిన గాసాబానే ఆన్సర్. రైట్.
నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ భిన్నము గరిష్టము? గివెన్ విచ్ ఫ్రాక్షన్ ఈజ్ మ్యాక్సిమం? విచ్ ఫ్రాక్షన్ ఇస్ బిగ్గర్ అంటాడు. ఆప్షన్ ఏ 7/8, ఆప్షన్ బి 13/16, ఆప్షన్ సి 31/40, ఆప్షన్ డి 63/78, 63/80. సో ఇందులో ఏది గరిష్ట భిన్నము అని అడిగిండు. సో మనకి డివిజిబుల్స్ మనం టేబుల్స్ ఫాస్ట్గా తెలుసుకుంటే సో వీటిని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసి చేయొచ్చు, లేదా క్రాస్ షార్ట్కట్ మల్టిప్లికేషన్లో చేయొచ్చు. మనం సంఖ్యలు అనే టాపిక్ చెప్పుకునేటప్పుడు, ఫ్రాక్షన్స్ అనే టాపిక్ చెప్పుకునేటప్పుడు దీని మీద క్లారిటీ ఇస్తా. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ రెగ్యులర్ మెథడ్ చెప్తా ఒకటి. సో ఇక్కడ 7ని 8 భాగించదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటున్నాం, 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ పక్కన 0 పెట్టుకోవచ్చు కదా. సో ఎన్నిసార్లు పోతుంది? 70లో 8, 8 8 64, 8 9 72 కాబట్టి 8 టైమ్స్ పోతుంది. సో 64 పోతే 70లో 6 మిగులుతుంది, పక్కన మళ్ళా 0 పెట్టుకోవచ్చు. 60లో 8 ఎన్నిసార్లు పోతుంది? 8 56 అంటే 0.87. సో 16 13లో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే పక్కన 0 పెట్టుకోవచ్చు. 130, 130లో 16 ఎన్నిసార్లు పోతుంది? 8 సార్లు అంటే 0.8. మరి ఇక్కడ నెక్స్ట్ 31/40 ఇక్కడ కూడా పోదు కాబట్టి పాయింట్ పెట్టుకున్నట్టయితే 310, 310లో 40 ఎన్నిసార్లు పోతుంది? 310ని 40 భాగించాలి. సో 0కి 0 పోతే 4 7 28, 7 టైమ్స్ పోతుంది కాబట్టి 0.7. మరి ఇక్కడ 63 80 ఇక్కడ కూడా పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0. 8 ఎన్నిసార్లు పోతుంది? 8 8 64 కాబట్టి 8 56 ఇక్కడ కూడా 7 టైమ్సే పోయింది. మరి ఇక్కడ గరిష్టం ఏంటి? 7/8 అనేది గరిష్టాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, రెట్టింపు చేసినప్పుడు 12, 18, 21, 30లచే ఖచ్చితంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఎంత? రెట్టింపు చేసినప్పుడు 12, 18, 21, 30లచే ఖచ్చితంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఎంత అని అడుగుతాడు. చూద్దాం ఎలానో. సో ఫస్ట్ మనం 12, 18, 21, 30, 21, 30ల కసాగు కనుక్కుందాం. కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి 3తో పోతుంది కదా. 3 4ల 12, 3 6ల 18, 3 7 21, 3 10ల 30, 2 పోతుంది. 2 2లు 2 3లు 7, 2 5లు. ఎప్పుడైనా సరే అన్నిట్లలో కామన్గా పోయేటువంటి నెంబర్ చేత ఫస్ట్ భాగించాలి. రైట్, ఇప్పుడు అక్కడ కామన్గా పోయే నెంబర్ ఉందా? లేదు. సో దెన్ 3 × 3 × 7 × 2 × 2 × 5 ఆర్డర్లో రాసిన 1 2 3 4 5 6 1 2 3 4 5 6. సో 2 5ల 10, 7 2ల 14, 3 3ల 9, 14 9లు 126 పక్కన 0, 126 0 1260. ఏమంటాడు ప్రాబ్లం? రెట్టింపు చేసినప్పుడు లచే ఖచ్చితంగా భాగించబడే కనిష్ట సంఖ్య అంటే రెట్టింపు చేయటం అంటే మరి ఈ సంఖ్య ఈ 1260 అనేది వీటి చేత నిశేషంగా భాగించబడుతుంది. మరి ఏ సంఖ్యను రెట్టింపు చేస్తే ఇది వస్తుంది అంటే ఏం చేయాలి? అప్పుడు మనం దీనిని భాగించాలి. రెట్టింపు అంటే బై 2 టైమ్స్. సో 2 6లు 2 3లు 0. దెన్ ఆన్సర్ 630. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఈ ప్రాబ్లం నుంచి మీకు నాలుగు ప్రాబ్లమ్స్కి సంబంధించిన సమాచారం ఇస్తున్నా.
రెట్టింపు అంటే గుణించడం, గుణించమని వాడంటే భాగించండి వచ్చిన కాసాగుని. ఒకవేళ భాగించడము అంటే వచ్చిన కాసాగుని మల్టిప్లై చేయండి. అంటే గుణించడం అంటే భాగించడం, భాగించడం అంటే గుణించడం. రైట్. ఇంకొకటి, ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అని అంటాడు. తీసివేస్తే అంటే కలపండి, కలపటము అంటే తీసేయండి. ఇది ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్. రైట్. నెక్స్ట్ 60. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6/7, 6/7, 5/14, 10/21 లను ఖచ్చితంగా భాగించే కనిష్ట సంఖ్య, కనిష్ట భిన్నము అని అన్నాడు. సో అంటే భిన్నాల కసాగు కనుక్కోమన్నాడు. ఆల్రెడీ మనం ఒక 4-5 ప్రాబ్లం చేసినాం. సో దాని మాదిరిగా ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ 12, 15, 18 నిశేషంగా భాగించే కనిష్ట 5 అంకెల సంఖ్య. రైట్. 12, 15, 18లచే నిశేషంగా భాగించబడే 5 అంకెల కనిష్ట సంఖ్య 5 డిజిట్ లీస్ట్ నెంబర్. ఇక 1 డిజిట్ లీస్ట్ నెంబర్ ఏంటి? 0 ఆఫ్ కోర్స్ 1. సో 2 డిజిట్ లీస్ట్ నెంబర్ 2 అంకెల కనిష్ట సంఖ్య 10. అంతేనా? 3 అంకెల కనిష్ట సంఖ్య 1000. 4 అంకెల కనిష్ట సంఖ్య 1000. సారీ, 3 అంకెల కనిష్ట సంఖ్య 100. 4 అంకెల కనిష్ట సంఖ్య 1000. చూడండి 4 అంకెలు. 5 అంకెల కనిష్ట సంఖ్య అంటే 10,000. 6 అంకెల కనిష్ట సంఖ్య అంటే 1,00,000. ఇవి కనిష్ట సంఖ్యలు. మరి అదేవిధంగా గరిష్ట సంఖ్యల కాడికి వస్తే, మ్యాక్స్ నెంబర్స్ కాడికి వస్తే గరిష్ట అంకె 9. 2 అంకెల గరిష్ట సంఖ్య 99. 3 అంకెల గరిష్ట సంఖ్య 999. 4 అంకెల గరిష్ట సంఖ్య 4 9లు. 5 అంకెల గరిష్ట సంఖ్య 5 9లు. ఇవి మనకు తెలియాల్సిన మినిమం నాలెడ్జ్ అది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇటు వద్దాం. ఇక్కడ ఏమన్నాడు? 12, 15, 18ల చేత నిశేషంగా భాగించబడే 5 అంకెల కనిష్ట సంఖ్య ఎంత అని అడిగిండు. అంటే ఇప్పుడు 5 అంకెల కనిష్ట సంఖ్య ఏది? ఇది 10,000. 10,000 అనేది 5 డిజిట్ లీస్ట్ నెంబర్. మరి 10,000 అనేది 12, 15, 18ల చేత భాగించబడాలట. భాగించబడుతుందా? భాగించబడుతుందా లేదో చూద్దాం. సో భాగించబడే కనిష్ట సంఖ్యను మనం కనుక్కోమంటాడు. కాబట్టి ఇక్కడ 12 చేత, 15 చేత, 18 చేత ఇండివిజువల్గా భాగించేదానికంటే ఈ మూడిటి యొక్క కసాగు చేత ఏదైతే భాగించబడుతుందో అది ఈ మూడిటి చేత భాగించబడ్డట్టే. అంటే మూడిటి చేత భాగించేదానికంటే వీటి యొక్క కాసాగు చేత భాగిద్దాం. ఆ భాగించబడ్డ సంఖ్య వీటితోటి భాగించబడుతుంది. కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోండి. 3 పోతుంది, 3 4 12, 3 5 15, 3 6 18. మళ్ళీ 2 పోతుంది, 2 2 5, 2 3. సో 3 2 6 6 3 18, 180 ఎల్సిఎం. సో 180 చేత భాగించబడ్డ ప్రతి సంఖ్య కూడా 180 చేత భాగించబడ్డ ప్రతి సంఖ్య కూడా 12, 15, 18ల చేత భాగించబడుతుంది. రైట్. చూడండి మరి ఏది 5 అంకెల కనిష్ట సంఖ్య 10,000. మరి దీన్ని మనం 18 చేత 180 చేత భాగిద్దాం. సో 2 డిజిట్స్లో పోదు కాబట్టి డైరెక్ట్ 3 డిజిట్స్ తీసుకో. 1000. 1000లో 180 ఎన్నిసార్లు పోతుంది? 18 5ల 90. 18 6లు 108 దాటిపోతుంది కాబట్టి 18 5లు 90 అంటే 900. పక్కన 0 ఉంది కాబట్టి ఎంత వచ్చింది ఇక్కడ? 100. అగైన్ 0. మళ్ళీ 18 5లు 90 అంటే 900. శేషం 100. అంటే ఇక్కడ శేషం 0 వచ్చుంటే అది డివిజిబుల్ అయినట్టు. కానీ ఇక్కడ శేషం ఎంత వచ్చింది? 100 వచ్చింది. 100 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ శేషం ఏదైతే ఉందో శేషాన్ని గసాబా భాగించిన దాంట్లోంచి తీసేయండి. సో వాట్ ఈస్ ద నెంబర్? 80. ఈ విలువని ఆ కనిష్ట సంఖ్యకు కలపండి. అంటే 1000, 10,000 ప్లస్ 80. వాట్ ఈస్ ద నెంబర్? 10080. దిస్ ఈజ్ ద నెంబర్. 10080 అనేది 180 చేత నిశేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య, 5 అంకెల కనిష్ట సంఖ్య. చూడండి 1 2 3 4 5.
సో ఇది 180 చేత భాగించబడుతుందంటే 12, 15, 18 చేత భాగించబడుతున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ అండి. ఏం చేస్తారంటే కాసాగు కనుక్కోండి, ఆ కాసాగుని 5 అంకెల కనిష్ట సంఖ్యను భాగించండి, శేషం 0 వస్తే అదే ఆన్సరు. ఒకవేళ రాకపోతే ఈ శేషం ఏదైతే ఉందో ఈ శేషాన్ని ఈ భాగించిన సంఖ్యలో ఉంచి తీసేయండి, ఆ వచ్చిన డిఫరెన్స్ని ఈ కనిష్ట సంఖ్య కలపండి, ఆన్సర్ వస్తుంది. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 15, 25, 40, 75 15, 25, 40, 75లు భాగించే 4 అంకెల గరిష్ట సంఖ్య ఎంత అంటే మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఆ 4 అంకెల గరిష్ట సంఖ్య కంటే ముందు 15, 25, 40, 75ల ఎల్సిఎం కావాలి మనకి. సో 5తో పోతున్నాయి కదా, 5 3లు, 5 5లు, 5 8లు, 5 1లు, 5 5లు. అగైన్ 3తో పోతుంది, 3 1లు, 5 8, 3 5లు. నెక్స్ట్ 5 కామన్గా ఉంది కాబట్టి 5 1లు, 5 1లు, ఇంకా 8 సింగిల్ నెంబర్. సో మల్టిప్లై చేస్తే 5 5ల 25, 25 ఇంటూ 8 200, 200 ఇంటూ 3 600. దాట్ ఈజ్ ద ఎల్సిఎం. ఇప్పుడు ఇటు పోదాం. ఇక 4 అంకెల గరిష్ట సంఖ్య ఏది చెప్పండి, 9999. 4 అంకెల గరిష్ట సంఖ్య. మరి ఇది నువ్వు 600 చేత భాగించబడుతుందా లేదో చెక్ చేద్దాం. చెక్ చేయండి. డివిజిబుల్ బై 600 600. మరి ఇక్కడ 600 అనేది 99 కాదు కాబట్టి 3 డిజిట్ నెంబర్ తీసుకుంటున్నాం. రెగ్యులర్గా మనం భాగించేటువంటి బేసిక్ పద్ధతి. 600 1లు 600 పోతే 9 9 3 399 వచ్చింది. పోదు కాబట్టి నెక్స్ట్ నెంబర్ కూడా తీసుకుంటే ఇప్పుడు 3999. ఈ 3999 600 ఎన్నిసార్లు భాగిస్తుంది, 606 సార్లు భాగిస్తుంది. సో 6 3600, రిమైండర్ 993. సో 399 అనేది రిమైండర్. మరి 399 ప్లేస్లో 0 కనుక వచ్చినట్టయితే గరిష్ట సంఖ్య మనకి తెలిసిపోయేది. సో కాబట్టి గరిష్ట సంఖ్య అనే సందర్భంలో ఏదైతే శేషం వచ్చిందో ఆ శేషాన్ని ఆ గరిష్ట సంఖ్యలోంచి తీసేయండి. దట్స్ ఇట్. దెన్ 0069. దిస్ ఈజ్ ద ఆన్సర్. 9600 అనేది 600 చేత నిశేషంగా భాగించబడే 4 అంకెల గరిష్ట సంఖ్య. అంటే ఇది 600 చేత భాగించబడుతుంది అంటే వాటి యొక్క 15, 25, 40, 75ల చేత భాగించబడ్డట్టే. రైట్.